నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ అతివేగంతో వాహనాలు నడిపే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేని ప్రయాణాలు మరియు మితిమీరిన వేగం కారణంగా జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు సీఐ సుబ్బారావు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. చీరాల పట్టణంలో పలువురు మైనర్లు బైక్లతో రోడ్లపై విన్యాసాలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని 1వ పట్టణ సీఐ సుబ్బారావు అన్నారు. పిల్లల సరదా కోసం వాహనాలు ఇస్తే ప్రమాదాలు జరిగినప్పుడు ఆ కుటుంబాలే బాధపడాల్సి వస్తుందని అన్నారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే వాహన యజమానితో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అలానే పట్టణంలోని రద్దీ ప్రాంతాలు మరియు కూడలలో అతివేగంగా వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ వాహనాలు నడిపేవారిని అలాగే త్రిబుల్ రైడింగ్ చేసేవారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించకుండా ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తామన్నారు. రాబోయే రోజుల్లో పట్టణ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తామని, వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ మరియు ఇన్సూరెన్స్ పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని సీఐ సుబ్బారావు కోరారు. అందరికీ నమస్కారం. నేను చీరాల 1 టౌన్ సీఐని మాట్లాడుతున్నాను. చీరాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఒక విషయం గురించి మీతో కొద్దిసేపు కొన్ని విషయాలు తెలియజేస్తే బాగుంటుందని చెప్పనేసి ఇలా మీడియా ముందుకు రావడం జరిగింది. చాలామంది రోడ్ల మీద గమనిస్తున్నట్లయితే ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు, సింగిల్ హ్యాండెడ్ డ్రైవింగ్ చేస్తున్నారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు, సెల్ ఫోన్లో చాట్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మేము గమనించినట్లయితే మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నారు. ఆ మైనర్లు కూడా 2, 3, 4 కూడా ఎక్కిపోతున్నారు. సో మీకు అనిపించవచ్చు, మీరు రూల్స్ పాటించకపోతే ఫైన్లు వేయచ్చు కదా, ఇంకోటి కదా. ఫైన్లు వేస్తాం. మీ నుంచి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే వ్యవస్థ ఎంతవరకు కంట్రోల్ చేయగలదు? సరే, ఇక్కడ వ్యవస్థ ఎంత కంట్రోల్ చేస్తుంది, ఫైన్లు వేస్తే ఎంత ఇదవుతారు అనే దానికంటే కూడా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఆ సమయానికి సెల్ ఫోన్ తీస్తున్నావు, ఫోన్ కాల్ మాట్లాడుతున్నావు. కానీ అదే సమయంలో నువ్వు ఆగి ఫోన్ కాల్ మాట్లాడి మళ్ళీ అంతే స్పీడ్గా వెళ్ళిపోతే నువ్వు మాట్లాడుతూ పోయే ఫోన్కైనా లేదు ఆపి మాట్లాడి వెళ్ళడానికైనా రెండింటికి ఒక టైం పడుతుంది. కానీ మీరు ఆ చాటింగ్ చేసేటప్పుడు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కన ఇంకేదైనా వెహికల్ వచ్చేసి గుద్దేశారంటే మనిషి ప్రాణం ఎంత విలువ? పెద్దవాళ్ళైతే మీ అవసరం మీ పిల్లలకి ఎంత ఉంటుంది, అలాగే పిల్లలైతే మీ పెద్దవాళ్ళు మీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకుంటారు అనేది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తించాలి. దయచేసి పేరెంట్స్కి కోరుతున్నది ఏంటంటే, మీ పిల్లలకి మీరు బైక్ కావాలి అని అడగంగానే మీ దగ్గర మనీ ఉంటే మనీ ఇస్తున్నారు, లేకపోతే లోన్స్ తీసుకుంటున్నారు, లేదా ఇంకేదైనా చేసి బైక్స్ ఇప్పిస్తున్నారు. ఈ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళే పిల్లలకి ఆ బైక్ అవసరం ఎంతవరకు ఉంది? అలాగే బయటికి వెళ్ళే పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలకి బైక్ ఇవ్వకుండా ఉండడం అనేది పేరెంట్స్ అలవాటు చేయాలి. సో చదువుకునే పిల్లలకి ఎంతవరకు అవసరం ఉందనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే మీరు గమనించినట్లయితే మైనర్స్ కూడా అలాగే రోడ్ల మీదకి వస్తున్నారు. మైనర్స్కి ఎందుకు రైడ్ చేయొద్దు అని చెప్తారంటే, ఏదైనా ఒక సడన్గా ఒక వెహికల్ వచ్చినప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలనేది వాళ్ళ మైండ్ అనేది అప్పటికప్పుడు సహకరించదు. సో సడన్ ఏజ్ వచ్చిన తర్వాత రియాక్ట్ అయ్యేదానికి ఆ మెచ్యూరిటీ లెవెల్ లేని పిల్లలు సడన్గా బైక్ని అటు ఇటు తిప్పేసినప్పుడు జరిగే ఇన్సిడెంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే సడన్ ఏజ్ పెట్టారు. అందుకే పిల్లల్ని రోడ్డు ఎదుగు రానియకుండా వీలైనంత వరకు చూడండి. ఇంకా గమనించినట్లయితే చాలామంది స్పీడ్ బ్రేకర్స్ దగ్గర క్రాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు స్పీడ్ బ్రేకర్ పెట్టిందే ఆ ఏరియాలో స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేదా టెంపుల్స్ కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ, లేదా ఇంకేదైనా పబ్లిక్ గ్యాదరింగ్ లొకేషన్ అయి ఉంటుందని చెప్పనేసి మీరు అక్కడ సైడ్ నుంచి ఇట్లా వెళ్ళిపోయే క్రమంలో ఇంకొక వెహికల్ వచ్చి మిమ్మల్ని తగిలితే అది వాళ్ళకి డ్యామేజ్ కావచ్చు, మీకు డ్యామేజ్ కావచ్చు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్లో డ్రైవ్ చేయకుండా 1 సెకండ్ 2 సెకండ్స్ ఉన్నాము. అలాగే చాలామంది టర్నింగ్ పాయింట్స్ దగ్గర వెళ్ళేటప్పుడు ఇండికేటర్స్ వేయరు.
మనం ఏదైనా ఒక జంక్షన్‌లో టర్నింగ్ తీసుకున్నాంరా అంటే కనీసం 50 మీటర్స్ ముందు వెహికల్ స్పీడ్‌ని బట్టి 100 మీటర్స్ ముందే మనము లెఫ్ట్ అండ్ రైట్ సిగ్నల్స్ వేయాలి. కానీ చాలామంది అప్పటికప్పుడు సడెన్‌గా ఇండికేటర్ వేసేస్తున్నారు. రైట్ ఆర్ లెఫ్ట్ తిప్పేస్తున్నారు. బట్ మీరు లెఫ్ట్‌కెళ్తారా? రైట్‌కెళ్తారా? అనేది ఎనకున్న వెహికల్‌కి ఇండికేషన్ లేకపోతే అతను మిమ్మల్ని డాష్ ఇవ్వడం జరుగుతుంది. సో, కాబట్టి ఆ వెహికల్ డ్రైవ్ చేసేవాళ్ళు కొంచెం ముందే లెఫ్ట్ అండ్ రైట్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఎనక వాళ్ళకి ఇండికేషన్ ఉంటుంది. యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి. దీని తర్వాతల మీరు లెఫ్ట్ అండ్ రైట్ తీసుకునేటప్పుడు కూడా ఈ ఇండికేటర్స్ వేయడమే కాకుండా ఆ రోడ్డు హైవేనా? లేకపోతే చిన్న జంక్షన్ అనేది కూడా చూసుకోవాలి. కొన్ని చోట్ల హైవేల మీద కూడా ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. వెహికల్ టర్న్ చేసేటప్పుడు మీరు లెఫ్ట్‌కి వెళ్తున్నారు అని అంటే ఖచ్చితంగా రైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అదే రైట్‌కి వెళ్తున్నారు అంటే ఒకసారి లెఫ్ట్ చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో కూడా గమనించుకోండి. ప్రాణం అనేది చాలా విలువైంది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక పర్సన్, ఒక సంపాదించే వ్యక్తి లేదా ఒక స్టూడెంట్ ఎవరైనా కూడా ఆ కుటుంబానికి ఆధారం అతనే అయితే అతను 2, 3 నెలలు సిక్ అయ్యి ట్రీట్మెంట్‌లో ఉన్నాడు అంటే ఆ కుటుంబం పరిస్థితి ఏంది? లేదు, ఒక వయసులో ఉన్న కుర్రాడు ఇంజ్యూర్ అయ్యాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడైపోతుంది. అకాడమిక్ ఇయర్ పాడైపోతుంది. ఒకవేళ ఫిజికల్‌గా ఎక్కువ డ్యామేజ్ జరిగితే అవిటితనం అయిపోతుంది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ మంచి హృదయంతో ఆలోచించి పోలీస్ వాళ్ళు లేదా గవర్నమెంటు లేదా చట్ట ప్రకారం ఉండేటువంటి రూల్స్ పబ్లిక్‌ని అవేర్‌నెస్ చేసి ప్రమాదాలు జరగకుండా మంచి వైపు అడుగులు వేసే ప్రయత్నాలే తప్ప ఇదేదో మీ దగ్గర ఫైన్స్ కట్టించాలి, మీ దగ్గర ఇది టాక్స్‌లు ఇది చేయాలి అనేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ జీవన విధానం ప్రమాదం వైపు కాకుండా సేఫ్‌గా ఇంటికి చేరే వైపు అడుగులు వేస్తారని చెప్పనేసి మిమ్మల్ని అందరినీ కోరుచున్నాము. థాంక్ యూ. గుండెపోటుతో మృతి చెందిన కర్లపాలెం మండలం చింతాయపాలెం పంచాయతీ రాళ్లచెరువు సమీపంలో నివాసం ఉంటున్న నిరుపేద నక్కా నాగేశ్వరరావు కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరామర్శించారు. రాళ్లచెరువు సమీపంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న ఎస్టీ యానాది కుటుంబాల నివాస ప్రాంతాలను బుధవారం ఆయన పరిశీలించారు. నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. నాగేశ్వరరావు మృతితో రోధిస్తున్న ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఆ కుటుంబంతో కొంత సమయం గడిపారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు, దుస్తులు, ఒక బస్తా బియ్యం, కూరగాయలు, కిచెన్ కిట్లు, దుప్పట్లు, రగ్గులు, టార్పలిన్ పట్టాలను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మిగిలిన 4 కుటుంబాలకు కిచెన్ కిట్లు, దుప్పట్లు, రగ్గులు, టార్పలిన్ పట్టాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఇక పంట కాలువలో చేపల వేట, పొలాల్లో ఎలుకలు పట్టి జీవనం సాగించే నాగేశ్వరరావుకు రోజుకు 300 నుంచి 400 సంపాదించేవాడని కుటుంబ సభ్యులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాలువగట్టు సమీపంలోనే గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. 2 కుమార్తెలకు వివాహం చేయగా కుమారుడు నాగేంద్రబాబు డిగ్రీ 3వ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడని ఆయనకు చెప్పారు. గుండెపోటు రావడంతో మృతి చెందటం, వైద్యం కొరకు ఆసుపత్రికి, పేదరికంతో ద్విచక్ర వాహనంపై తరలింపుపై ఆయన ఆరా తీశారు. ఏ సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా నేను మీకు ఉన్నాను. నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చు, ఫిర్యాదు చేయవచ్చని ఆయన కోరారు. మృతి చెందిన నాగేశ్వరరావు మరణ ధృవీకరణ పత్రాన్ని సదరు కుటుంబ సభ్యులకు అందజేశారు. వితంతు పెన్షన్ మంజూరు చేస్తామని తెలిపారు. ఆ కుటుంబాలకు నివాస స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓపీ గ్లోరియా, జిల్లా ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్బులు, తహసీల్దార్ శ్రీదేవి తదితరులున్నారు. ఏది గ్రామము ఎవరున్నారు వాళ్ళ ఇంటి తరఫున? విజిలెన్స్ కమిషన్లో ఉన్నారు. వరి పంట వాళ్ళ పొలాల్లో పని చేస్తూ ఉంటాం. చేపలు పడతారా? తుంగభద్ర సార్, నాగరాజు కాలువ, తుంగభద్ర, ఏటి కాలువ, అవునండి. ఇటు వెళ్ళొచ్చు. నల్లమడ్డ డైలీ బాగా పడుతున్నాయా చేపలు? చేపలు పడతాయండి, ఏదో అవి అవకాశం ఉన్నప్పుడు పడతాయండి. రోజుకి అండి మా వస్తే 300, 400, 300 నుంచి 500 వరకు పడుతుంది. 500 వరకు అంటే నామలు లేని దాని మీద వలలేయచ్చు కదా. వలలేయడానికి నామలు ఉండాలి. నామలు లేకపోవడం వల్ల ట్యూబుల మీద వెళ్ళి, లేకపోతే తాడి చెట్లు దోన్లుగా మలుచుకొని నామల్లాగా దాని ద్వారా లోపలికి వెళ్ళి
మరి ఇక్కడ ఇక్కడ మొత్తం ఇద్దరు ఉన్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరే 5 కుటుంబాల్లో ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. వీళ్ళు పెద్దవాళ్ళ? తక్కువ వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారండి. అదే పెన్షన్, ఆమెకి పెన్షన్ ఇప్పుడు ఫస్ట్ అది పాడుగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలి. తార్పాలు కొట్టేస్తున్నాం. ఇంటి మీద శీలంగా ఉన్నాయి కనుక మన లక్షలు రెండోది ఇది మీరు బియ్యము అలాగే నిత్యావసర వస్తుంది కరెక్ట్గా ఈ మొత్తం ఈ ఫ్యామిలీ ఇంకా నలుగురు పట్టుగారు పట్టుకోమ్మా ఈ ఫ్యామిలీకి ఇచ్చాం సార్. ఇంకొల్లు ఎంఆర్ఆర్ హై స్కూల్లో విద్యార్థులకు ఇంకొల్లు సీఏ రమణయ్య, ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డిఎస్పీ మోయిన్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ ఏ హరిబాబు, కానిస్టేబుల్ కె సుబ్బారావు నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఐ శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఇంకొల్లు సీఐ రమణయ్య అన్నారు. ఈ యాప్ అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఎవరైనా ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు అరికట్టే విధంగా ఉపయోగపడుతుందని తెలిపారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తూ అలా ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే తల్లిదండ్రులకు, పాఠశాల గురువులకు తెలియజేయాలన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో విద్యార్థులకు సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో వచ్చే ఫేక్ న్యూస్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్య ఎదురైనప్పుడు హెల్ప్ లైన్ నంబర్లు 100, 112, 181, 1091, 1098 కు కాల్ చేసిన వెంటనే చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. మహిళల రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ పై పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సుబ్బారావు, శక్తి టీం ఎస్ఐ ఏ హరిబాబు, పీసీకే సుబ్బారావు, పాఠశాల కరెస్పాండెంట్ చిలుకూరి శ్రీధర్ రావు, ప్రిన్సిపల్ అంకిత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చూసాడు అరు కాదు వస్తున్నారు. వాళ్ళని ఎడక్ చేసేస్తున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? అటు పుట్టేసి ఓకే, నైస్ నైస్ నైస్. అలా ఇప్పుడు ఎందుకంటే స్కూల్కి వచ్చేటువంటి వాళ్ళ మీద గంగా దిగే వాళ్ళు ఎలా చేసినప్పుడు వాళ్ళు ఎదుర్కోవడానికి చేసేటువంటి ఒక చిన్న సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ అనమాట. ఈ సెల్ఫ్ డిఫెన్స్ లో అతన్ని అందరు చుట్టుముట్టేసేసి అతన్ని పడేస్తారు. ఓకే, ఇలా అందరినీ పిల్లలు నేర్చుకోవాలి. వస్తున్నారు. వాళ్ళని ఎడక్ చేసేస్తున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? అటు పుట్టేసి ఓకే, నైస్ నైస్ నైస్. అలా ఇప్పుడు ఎందుకంటే స్కూల్కి వచ్చేటువంటి వాళ్ళ మీద గంగా దిగే వాళ్ళు ఎలా చేసినప్పుడు వాళ్ళు ఎదుర్కోవడానికి చేసేటువంటి ఒక చిన్న సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ అనమాట. ఈ సెల్ఫ్ డిఫెన్స్ లో అతన్ని అందరు చుట్టుముట్టేసేసి అతన్ని పడేస్తారు. ఓకే, ఇలా అందరినీ పిల్లలు నేర్చుకోవాలి.
అమర్తలూరు మండలం గోవాడ గ్రామంలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ పర్యవేక్షించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అధికారులకు సూచించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో బాపట్ల జిల్లా నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి సుమారు 1,00,000 పైచిలకు భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఆలయంలో ఎంట్రన్స్, ఎగ్జిట్ పాయింట్లలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆలయ అధికారులకు సూచనలు చేశారు. రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ట్రాక్టర్లు కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, లేక ప్రాక్టీస్ కానీ షీట్స్ కానీ ఏవైనా కూడా గుడి చుట్టూ తిరగడానికి వచ్చే వాటిని మాత్రమే అమలు చేస్తారు. చుట్టుపక్కల మండలాలే కాకుండా తెనాలి, కొమ్మూరు, రేపటి నుంచి కూడా ఎక్కువ భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ప్రిన్సెస్, అదేవిధంగా ముఖ్యమైనటువంటి భక్తుల సంఖ్య వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా శివరాత్రి రోజు శివరాత్రి ముందు రోజు జాగారాలు ఉంటాయి. చాలా మంది పబ్లిక్ టెంపుల్ దగ్గరకు వచ్చి జాగారాలు చేస్తారు. ఫాలోడ్ బై 15 పండుగ రోజు సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఇక్కడ 15 తర్వాత కూడా ఏంటి మనకి ఈ పండుగ ఉత్సవాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా పార్కింగ్ ప్లేస్ నేను ఒక 1.1 lakh వచ్చాను, బట్ ఎక్కడ కూడా ప్రాపర్ అసెస్మెంట్ లేదు. ఈసారి ప్రాపర్ అసెస్మెంట్ చేస్తాం. ఈ ప్రాంతానికి నిజంగా ఎంతమంది భక్తులు వచ్చారు, ఆ కరెక్ట్ అసెస్మెంట్ జరిగితే దానికి తగ్గట్టు మన యొక్క ప్రిపరేటరీ యాక్టివిటీ ఉండాలి. సో దీనికి సంబంధించి ఆర్టీసీ ఎస్పెషల్ అండ్ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర కానీ, కట్ ఆఫ్ దగ్గర కానీ, పార్కింగ్ ప్లేసెస్, సిమిలర్లీ ఆర్టీసీ అఫిషియల్స్ ఆల్ డిపోస్ నుంచి హౌ మెనీ బస్సెస్ దే అరేంజ్, సో హౌ మెనీ డేస్ అరేంజ్ చేస్తున్నారు, ఆ బస్సుల్లో వస్తున్నటువంటి పబ్లిక్ ఎంతమంది. ఉమెన్ కాంపోనెంట్ కూడా దేవాలయ సందర్శించుకునేటువంటి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. కమింగ్ మహాశివరాత్రి పండుగని పురస్కరించుకొని అమృతలూరు మండలంలోని గోవాడలో ఉన్నటువంటి బాలకోటేశ్వర స్వామి టెంపుల్లో 14th నుంచి 18th వరకు జరుగుతున్నటువంటి శివరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తోనూ ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు అండ్ ఇతర అధికారులందరితోనూ, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరితోనూ ప్రిపేర్నెస్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ 4-5 రోజుల్లో భక్తులు సుమారు 1,50,000 పైగా వచ్చేటువంటి అవకాశం ఉన్నందున ఇక్కడ చేపట్టవలసినటువంటి అన్ని రకాల చర్యల్ని ఇన్ అడ్వాన్స్ టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ సైడ్ నుంచి సఫిషియంట్ పార్కింగ్ ప్లేసెస్ని, అదేవిధంగా చెక్ పోస్టులని, ఈ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడానికి చెక్ పోస్టులని అండ్ కట్ ఆఫ్స్ని పెట్టుకోవడం, అదేవిధంగా ఎండోమెంట్ సైడ్ నుంచి తీసుకోవాల్సినటువంటి టెంపుల్ ఇన్సైడ్ యాక్టివిటీ ఏదైతే ఉందో, ముఖ్యంగా భక్తుల ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ వేస్ సంబంధించి కానీ, క్యూ లైన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి కానీ, క్విక్ మీల్స్లో భక్తులకి దర్శనం కల్పించి వాళ్ళని ప్రాపర్గా ఫెసిలిటేట్ చేసేటువంటి విషయాలు కానీ అన్నిటి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ పండుగకి ప్రత్యేక బస్సుల్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సెస్ ద్వారా వస్తున్నటువంటి భక్తుల
సంఖ్య కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్ని ప్రాపర్గా ఇక్కడ రెగ్యులేట్ చేసేటువంటి విధానం కావచ్చు, ఆ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ఈ చీరాల ఐఎల్టీడీ కంపెనీ స్టాఫ్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీకి సంబంధించిన పాలక మండలి నిర్వహణ ఎన్నికల సందర్భంగా పీజే ప్రసాద్ ప్యానెల్ సభ్యులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమం ఐఎల్టీడీ కంపెనీ స్టాఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల అధికారి హైకోర్టు న్యాయవాది మాగంటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. పీజే ప్రసాద్ ప్యానెల్ తరపున నామినేషన్ దాఖలు చేసిన సభ్యులు పొట్టా జగదీశ్వర ప్రసాద్, జొన్నకోట శివకుమార్, డేటా మోజేష్, నాగేశ్వరరావు, ఎడల వెంకట్రావు, గాత్రం నాగరాజు. నామినేషన్ అనంతరం డేటా మోజేష్ మాట్లాడుతూ గత పాలక మండలి సభ్యులు సొసైటీలో విస్తృతంగా అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని, సొసైటీ సభ్యులకు కేటాయించిన స్థలాలను అక్రమంగా తమ బంధువుల పేర్లపై ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయించారని అన్నారు. అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు పీజే ప్రసాద్ ప్యానెల్ పోటీ చేస్తుందన్నారు. తాము గెలిచిన అనంతరం సొసైటీ సభ్యులందరికీ న్యాయం చేస్తామని, గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి సభ్యులకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల నాయకుడు సుశీల్ రావు మాట్లాడుతూ గత పాలక మండలి చేసిన అరాచకాలు, అక్రమాలను ఇక భరించలేకపోయామని, ఈ నెల 22వ తేదీన జరిగే ఎన్నికల్లో పీజే ప్రసాద్ ప్యానెల్ సభ్యులను తప్పకుండా గెలిపిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ సభ్యులు బెల్లం ఆంజనేయులు, జె సంఘమనాథ్, మల్లిశెట్టి రవీంద్రబాబు, టివి రమణ, బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి బినామీ రిజిస్ట్రేషన్స్ వెంటనే, రద్దు చేయాలి బినామీ రిజిస్ట్రేషన్స్ వెంటనే, రద్దు చేయాలి అక్రమ రిజిస్ట్రేషన్స్, రద్దు చేయాలి. సోదరులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులరా, ఇప్పుడు మనం కొత్తగా ఒక ప్యానల్ పెట్టుకున్నాం. ఈ ప్యానల్ నీతివంతమైన ప్యానల్. ఆ సైడ్ ఉన్న వాళ్ళు అవినీతి పరులు, చందాలు నూకే రకాలు, ఆ చర్చిలో చందాలు నూకే రకాలు, తర్వాత ఈ భూములు నూకే వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఇచ్చేస్తున్నారు. ఆ తక్కిలపాటి వెంకటేశ్వర్లు అనే అతన్ని ఖచ్చితంగా ఎమ్మడిని అరెస్ట్ చేయాలి. అతను మామూలుగా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని పంచుకోవడానికే మాకు 100 ఏళ్ల నుంచి కుదరలేదు ఇప్పటివరకు. ఏందో రోజు కేక్ కోసుకున్నట్టు కోసుకోవటం, అమ్మేసుకోవటం, కేక్ కోసుకున్నట్టు కోసుకోవటం, దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. మా ప్యానల్ గెలిస్తే ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం. వాళ్ళకి బేరాలు కుదరక వాళ్ళు 2వ వర్గం వేసుకున్నారు. వాళ్ళకి బేరాలు కుదరక ఇప్పుడు ఇంతకుముందు వేసి వెళ్ళిన వాళ్ళు 9. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి నా నమస్కారాలు. అలాగే మా టెక్నీషియన్ సోదరులకి, అలాగే వర్కర్స్, స్టాఫ్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. మేము ఏ రోజు కూడా ఈ ఎలక్షన్లోకి ముఖ్య పాత్రలు పోషించి ఎప్పుడు రాలేదు. మీ ఇప్పుడు పోటీ చేసిన 5 అభ్యర్థులు కూడా గత ప్యానల్లో మా సొసైటీ డైరెక్టర్లు అందరూ చేసిన, అలాగే సెక్రటరీ చేసిన అవినీతులను మేము చూసి మనం ఏదైనా చేయాలి అనే తపంతో మేము ముందుకు వచ్చాము. ఇక్కడ ఉన్న వాళ్ళ 5 కూడా ఎటువంటి కలర్పక్షం లేదు. మేము రాబోయే సొసైటీ సభ్యులకు కూడా నీతిమంతమైన పాలన అందిస్తామని చెప్పేసి మనం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి స్థలం రావాలి. గతంలో ఎవరికి వాళ్ళకి పైనుంచి ఒక ఆర్డర్లో లేకుండా బయట వ్యక్తులకి, సొసైటీలో ఉన్న మధ్యలో ఉన్న వ్యక్తులకి, వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి నామినేషన్ వేయడానికి ప్రధానమైనటువంటి కారణం, జనరల్గా ఎలక్షన్ జరుగుతుంటుంది, పోటీ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఎలక్షన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే గత 15-20 ఏళ్ళ నుంచి గుత్తాధిపత్యంగా ఒక వ్యక్తే సొసైటీని వెళ్తూ ఆ సొసైటీకి సంబంధించినటువంటి భూములు కార్మికులకో, టెక్నీషియన్లకో, గుమస్తాలకో చెందాల్సిన భూములు ప్రైవేటు వ్యక్తులకి లక్షల కోట్ల రూపాయలకి అమ్మేయడం జరిగింది. ఎక్కడైతే వాల్యూడ్ ల్యాండ్ ఉందో డిఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఇంకా ఎక్కడైనా కొత్తపేట ఏ భూమి అయినా కూడా మా 170 ఎకరంలో ఏ ప్లాట్ తీసుకున్నా కూడా వాల్యూడ్ ల్యాండేను. దీన్ని వాళ్ళ సొంత బంధువులకి, కుమార్తెలకి, అల్లుళ్ళకి, కొడుకులకి డాక్యుమెంటేషన్ రెడీ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా
చీరాల్లో చేయలే అతను ఏది కూడా. కొన్ని గుంటూరు, నల్లపాడు ఆ ప్రాంతంలో చేశాడు, కొన్ని ఒంగోలు చేశాడు, కొన్ని ఇంకోలు చేశాడు, కొన్ని చీరాలు చేశాడు. బాపట్ల జిల్లా చీరాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దేవినూతల సమీపంలో మెడకు కేబుల్ వైర్ తగిలి బైక్ పై ప్రయాణిస్తున్న అంగిరేకుల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అంగిరేకుల శ్రీనివాసరావు చీరాల మండలం గవినివారిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. బాపట్ల నుండి గవినివారిపాలెంకు విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా మార్గం మధ్యలో కేబుల్ వైర్ కిందకి వేలాడుతూ ఉండటంతో బైక్ పై ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు మెడకు నోటికి తగలటంతో బైక్ అదుపు తప్పి క్రింద పడి పొలాల్లోకి దూసుకుపోయి తలకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీనివాసరావు అక్కడికక్కడ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పడి ఉంటాడు. బండి మీద ఉన్నాడు, అంతా బండి వచ్చేసిన వైరు నేను చెప్పపోయినా బాగుండేది. అటు మెయిన్ రోడ్డు మీద తెల్లారి గట్టిగా 8 గంటలకి చీరాల పట్టణంలోని 28వ వార్డు హరిప్రసాద్ నగర్ పిఏ గేట్ సమీపంలో ఉన్న ఎంఎస్ఆర్ మద్యం దుకాణం ఎదుట మద్యం ప్రియులు తమ వాహనాలను రోడ్డుపై అడ్డదిడ్డంగా నిలుపుతూ తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజు అనేక మంది మహిళలు, యువతులు, విద్యార్థులు ప్రయాణం చేస్తూ ఉండటంతో రహదారిపై వాహనాల నిలుపుదల వల్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అంతేకాకుండా మద్యం దుకాణం ఎదుటే బీర్ సీసాలు, మందు గ్లాసులతో రోడ్డుపై నిలబడి మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవర్తించడం వల్ల స్థానిక మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. గత నెల ఇదే మద్యం దుకాణం సమీపంలోని రైలు పట్టాల వద్ద జరిగిన యువకుడి హత్య సంఘటన కారణంగా ఇప్పటికే ప్రజల్లో భయాందోళన నెలకొంది. సాయంత్రం 6 గంటలు దాటితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ సమయపాలన లేకుండా 24 గంటల పాటు పక్కనే ఉన్న బెల్ట్ దుకాణంలో మద్యం నిల్వ ఉంచి 2 వ్యక్తులను పెట్టి జోరుగా అక్రమ మద్యం విక్రయాలు సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనివల్ల పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఎంఎస్ఆర్ మద్యం దుకాణంతో పాటు అనుబంధ బెల్ట్ దుకాణాన్ని తొలగించి ప్రజలకు రక్షణ కల్పించాలని మహిళలు, యువతులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.